గట్టిగా స్తోత్రాలు చెబుదామా? హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. దేవునికే మహిమ కలుగునగాక. ఆమేన్. మంచిది. ప్రభు సన్నిధిలో ఇంతవరకు చక్కగా ప్రార్థనలు చేశారు, సంతోషంగా ఆయనను స్తుతించారు, ఆయనను ఘనపరిచారు. గడిచిన కాలమంతా కూడా ఎవరి కృప? దేవుని కృప, దేవుని ఆశీర్వాదమే తప్ప మరొకటి కానే కాదు. ఈరోజు ఈ రీతిగా మనము ఆయన సన్నిధిలో కూడుకున్నాము అంటే ఇది దేవుని కృప. గడిచిన కాలమంతా ఎవరి కృప? ఎవరి కృప? దేవుని కృప తప్ప మరొకటి కానే కాదు. ఎందుకంటే ఈ సంవత్సరాన్ని చూడలేక మరణించిన వాళ్ళు చాలా మంది ఉన్నారు. ఈ ఆరోగ్యం లేని వాళ్ళు, ఈ శక్తి లేని వాళ్ళు, ఈ బలం లేని వాళ్ళు చాలా మంది ఉన్నారు. దేవుడు మనలను ప్రేమించి ఏ సమయాన్ని ఇచ్చాడు మనకి? ఏ సమయాన్ని ఇచ్చాడు? శ్రేష్టమైన సమయాన్ని ఇచ్చాడు. ఆయన మందిరంలో ఆయనతో గడిపేటువంటి అవకాశాన్ని దేవుడు మనకి ఇచ్చాడు. ఇప్పుడు మనం కూడా గృహాలలో ఉండలేకనా? కాదు. కానీ దేవుడు నాకు ఇచ్చినటువంటి శుక్రవారపు సమయాన్ని నేను దేవుని సన్నిధిలో గడపాలి, నేను దేవుణ్ణి స్తుతించాలి అనేటువంటి విశ్వాసం కలిగి మనం ఈ స్థలానికి వచ్చాం. కాబట్టి దేవుడు మనలను ప్రేమించి దేవుడి గొప్ప సమయాన్ని ఇచ్చాడు. చాలా సంతోషం. ఎట్లాగున్నారు గత వారం అంతా? అందరూ క్షేమంగా ఉన్నారా? ఉన్న వాళ్ళందరూ స్తోత్రం చెబుదాం. ఒకసారి గట్టిగా చెబుదాం, సంతోషంగా చెబుదాం, ఆనందంగా చెబుదాం. హల్లెలూయా. దేవునికే మహిమ కలుగునుగాక. ఆమేన్. దేవుని సన్నిధిలో మనము గడిచిన వారం ఏం చదువుకున్నాం గుర్తుందా? దేవుని వాక్యాన్ని పోయిన వారం ప్రార్థన లేవు. సహోదరుడు పామేశ్వర వాళ్ళ నాన్నగారి యొక్క భూస్థాపితం కొరకు మనం వెళ్ళాం. నేను వెళ్ళాను. అందుకనే ప్రార్థనకి ఎవరు రాలేదు. ఒక్కదాని వచ్చావు. ఎన్నింటికి వచ్చావు? వెళ్ళిపోయావు. తదుపరి ఇద్దరు ముగ్గురు వచ్చారు. అందుకనే వాక్యం అనేది మనం చెప్పలేదు. ఆపై శుక్రవారం గుర్తుందా? ఆదివారం గుర్తుందా? ఆదివారం ఎఫెసీ 6 ఏం చదువుకున్నావు? ఆదివారం పరిశుద్ధమైన ఆదివారం ఏం చదువుకున్నావు? అందుచేతను మీరు ఆపద్దినమందు వారిని ఎదురించుటకు సమస్తము నెరవేర్చిన వారై నిలవబడుటకును శక్తిమంతులగునట్లు దేవుడిచ్చు సర్వాంగ కవచమును ధరించుకొనుడి. దేవునికి మహిమ కలుగునుగాక. ఏం చదువుకున్నాం? ఎఫెసీ 6:13 అంతే కదమ్మా? ఎఫెసీలకు రాసిన పత్రిక 6వ అధ్యాయము 13వ వచనాన్ని మనం చదువుకున్నాం. అందులో ఏముంది? ఆపద్దినమందు వానిని ఎదిరించాలి. ఎదిరించాలి అంటే మనం ఏం ధరించాలి? సర్వాంగ కవచాన్ని మనం ధరించాలి. దేవుణ్ణి మనం ధరించినప్పుడు, ఆయన ఇచ్చినటువంటి కవచాన్ని మనం ధరించినప్పుడు ఆపద్దినమందు సాతానును మనం ఎదిరిస్తాం. వాడిని ఏ విధంగా వాడు మన మీద దాడి చేస్తాడో చెప్పాం. ఆపద్దినమందు మనకు ఆపద వచ్చినప్పుడు, మనకొక ఆపద వచ్చిద్ది, మనకొక బాధ వచ్చిద్ది, మనకొక కష్టం వచ్చిద్ది. మనం కృంగిపోయే సమయంలో ఏ విధంగా దాడి చేస్తాడో చెప్పా. వాడిని ఎదిరించటం, వాడు ఏ విధంగా దాడి చేస్తాడు ఎవరు చెప్తారు? ఇంకా ఏ విధంగా దాడి చేస్తాడంటే, నేను యేసుక్రీస్తు వారు ఆకలి కలిగి ఉన్నప్పుడు దాడి చేశాడు.
ఉపవాస ప్రార్థన అయిన తర్వాత ఏం చేశాడు? దాడి చేశాడు. అంటే ఆయన ఆకలి కలిగి ఉన్నప్పుడు దాడి చేశాడు. అమ్మా, ఈ రాళ్ళు రొట్టెలుగా చేసుకుని తిను అన్నాడు. కొండ మీద నుంచి దూకన్నాడు. ఇదిగో నాకు మ్రొక్కుమన్నాడు. ఆడి దాడి చేశాడు. ఆడిని ప్రభువారు ఏం చేశారు? ఎదిరించాడు. దేవునికి మహిమ కలుగునుగాక. ఏం చేశాడు? ఎదిరించాడు. మన మీద కూడా దాడి చేస్తాడు. ఎప్పుడో తెలుసా? మనం బాధలో ఉన్నప్పుడు, మనం శోధనలో ఉన్నప్పుడు, మనం కష్టంలో ఉన్నప్పుడు, మనం చాలా కృంగిన స్థితిలో ఉన్నప్పుడు ఆడేం చేస్తాడో తెలుసా? ప్రేరేపిస్తా ఉంటాడు. ఏం చేస్తాడు? ప్రేరేపిస్తా ఉంటాడు. ఎందుకంటే మనల్ని పడగొట్టడానికి అని చెప్పా. పరిశుద్ధ గ్రంథంలో భార్యాభర్తల మీద దాడి చేశాడు. చెప్పా మీకు. ఆది దంపతులు చెప్పా. ఆది దంపతులు ఎవరు? అవ్వ ఆదాము మీద ఏ విధంగా దాడి చేశాడు? పండు తిను, పండు తిను, పండు తిను, పండు తిను అని దాడి చేశాడు. కానీ వాళ్ళు వాడిని ఎదిరించలేకపోయారు. ఎదిరించగలిగారా? అందుకనే ఇంకొక దంపతుల మీద కూడా దాడి చేశాడు. అమ్మా చెప్పా మీకు. అననీయ సప్పీరాల మీద కూడా ఏం చేశాడు? దాడి చేసి, ఇదిగో సొమ్ము దాచిపెట్టుకోండి, సొమ్ము దాచిపెట్టండి, అంత ఆయనకి ఎందుకు ఇస్తున్నారు, సొమ్ము దాచిపెట్టండి, ప్రేరేపిస్తాడు. ఆడేం చేస్తాడో తెలుసా? మనల్ని ప్రేరేపిస్తా ఉంటాడు. ఎందుకని? మనల్ని పడగొట్టడానికి, మనల్ని ఏం చేయటానికి అమ్మా? పడగొట్టడానికి వాడు ప్రయత్నం చేస్తూ ఉంటాడు. అందుకనే ప్రియమైన దేవుని పిల్లలారా, చెప్పుకుంటా పోతే చాలా మందిని వాడు దాడి చేశాడు. కొంతమంది ఏమో దాడిని తిప్పి కొట్టారు, కొంతమంది ఏమో తిప్పి కొట్టలేకపోయారు, పడిపోయారు, సాతానికి పడిపోయారు. కొంతమంది తిప్పి కొట్టిన వాళ్ళ పేర్లు చెప్పండి. యేసు ఏం చేశాడు? సాతాను దాడి చేశాడు, స్త్రీ ద్వారా దాడి చేశాడు. యోసేపు ఏం చేశాడు? సాతానా, ఇది నీ ప్లానే, ఇది నీ పన్నాగమే, నాకు అర్థమైందని తిప్పికొట్టాడు. దానియేలు వారి మీద కూడా దాడి చేశాడా లేదా అమ్మా? ఆహారాన్ని తీసుకొచ్చి ముందు పెట్టాడు, రాజభోజనం. ఏం చేశాడు? దానియేలు గారు తిప్పికొట్టాడు, నాకు అవసరం లేదు, ఈ సాతాను ప్లాను. కానీ పరిశుద్ధ గ్రంథంలో కొంతమంది లోబడ్డారు, కొంతమంది తిప్పికొట్టారు సాతాను క్రియల్ని. మరి మనం ఎట్లాగా ఉండాలని చెప్తుంది దేవుని వాక్యం? మనం కూడా వాడు ఒక ఆపద వచ్చినప్పుడు, మనం బలహీన స్థితిలో ఉన్నప్పుడు, మనం బాధలో ఉన్నప్పుడు ఆ బాధను ఆసరాగా చేసుకుంటాడు. ఇప్పుడు నీకు బలహీనత వచ్చిందనుకో, మందిరానికి వెళ్ళాలి. నువ్వు మందిరం వెళ్ళేటప్పుడు ఏమొచ్చింది? అప్పుడు దాకా బాగానే పనిచేస్తావు, నువ్వు అప్పుడు దాకా బాగానే పనిచేస్తావు, అప్పుడు దాకా అంట్లు దొవుతావు, అప్పుడు దాకా బట్టలు దిగుతావు, అప్పుడు దాకా దోశలు వేసుకుంటావు, అప్పుడు దాకా చట్నీ చేస్తావు, అప్పుడు దాకా కూర చేస్తావు. మందిరానికి బయలుదేరుతున్నావు అనంగా ఏమొచ్చింది? నేను అడిగా, ఏందమ్మా సహోదరి నువ్వు మందిరానికి రాలేదండి? పాస్టర్ గారు అసలు తలక పోసుకున్నా, బైబిల్ తీసుకున్నా, కానుక తీసుకున్నా, అసలు వద్దామనే లోపులో అసలు ఏందో రాలేకపోయానండి, అసలు అడుగు వేయలేకపోయానండి అంటే సాతానుడు ఏం చేశాడు? నువ్వు మందిరానికి ఎందుకు పోతావు? నువ్వెందుకు దేవుణ్ణి స్తుతించాలి? నువ్వెందుకు దేవుణ్ణి గణపరచాలి? నువ్వెందుకు దేవుణ్ణి మహిమపరచాలని ఆడేం చేస్తాడో తెలుసా? మన మీద దాడి చేస్తాడంట. దేవుని పని చేసే ముందు, ఏ పని చేసే ముందమ్మా? దేవుని పని చేసే ముందు. ఇప్పుడు మనం తెల్లవారుజామున లెగవాలని లెగుస్తాం, లెగవటానికి లెగుస్తాం, 4ంటికే లెగుస్తాం. కానీ కొద్దిసేపు చేయగానే అమ్మా ఎందుకో మళ్ళా నిద్ర మొదలైద్ది. అబ్బా ఇప్పుడే లేచింది నేను, సరే టైం 4:30 కదా, 6ంటికి లెగుద్దాములే అనుకొని మళ్ళా పడుకుంటాం. మళ్ళా పడుకోగానే ఏమైద్ది? 7 అయింది. ఇంకా పిల్లల క్యారేజీలో లేకపోతే యజమానికో అన్నము కూరో. అమ్మా చూడండి, వాడు సాతాను దాడి చేస్తున్నాడు. మనం దేవుని స్తుతించకుండా, మనం దేవుని గణపరచకుండా, మనం దేవుని మహిమపరచకుండా వాడు ఏం చేస్తున్నాడో తెలుసా? దాడి చేస్తున్నాడు.
అందుకనే దేవుడు అన్నాడు, ఈ సర్వాంగ కవచాన్ని మనం ధరించినప్పుడంట ఆ దాడిని మనం ఎదుర్కొంటాం. అందుకనే పరిశుద్ధ గ్రంథములో ఒక విషయాన్ని నేను జ్ఞాపకం చేస్తున్నా. దేవుడు ఏమన్నాడో తెలుసా? మీ అవయవాలని సాతానుకు అప్పగించొద్దు అన్నాడు. వేటిని? మీ ఆవజీవాలని సాతానుకు అప్పగించొద్దు. ఆడిని ఎదిరించండి. మీ అవయవాలలోనికి జొరబడకుండా, మీ అంతరంగములోనికి జొరబడకుండా వాడిని ఎదిరించండి అని దేవుడే చెప్పాడు. ఎక్కడ చెప్పాడో చూద్దాం. రోమా పత్రిక దగ్గరికి రండి అందరూ. రోమీలకు రాసిన పత్రిక చూద్దాం. మనం వాడిని ఎదిరించాలి, సాతానుని ఎదిరించాలి మనం. రోమీలకు రాసిన పత్రిక 6వ అధ్యాయం దగ్గరికి రండి. 6వ అధ్యాయం రోమీలకు రాసిన పత్రిక 6వ అధ్యాయం తీశారమ్మా? 6వ అధ్యాయంలో 12, 13 వచనాలు చదవండి. కాబట్టి శరీర దురాశలకు లోబడినట్లుగా చావునకు లోనైన మీ శరీరమందు పాపమును ఏలనీయకుడి, మరియు మీ అవయములను దుర్నీతికి సాధనములుగా పాపమునకు అప్పగింపకుడి. అయితే మృతులలో నుండి సజీవులు అనుకొని మిమ్మును మీరే దేవునికి అప్పగించుకొనుడి. మీ అవయములను నీతి సాధనములుగా దేవునికి అప్పగించుడి. దేవునికి మహిమ కలుగునుగాక. గట్టిగా ఆమేన్ చెప్పండి. గట్టిగా ఆమేన్ చెప్పండి. మరొక్కసారి ఆమేన్ చెప్పండి. దేవుని స్తోత్రం చెప్పండి. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. దేవునికే మహిమ కలుగునుగాక. ఆమేన్. ఇక్కడ రోమా 6వ అధ్యాయంలోకి వచ్చేసరికి ఏమన్నాడంటే, మీరు యేసుక్రీస్తుతో లేచారు. అంటే యేసుక్రీస్తు మరణము నుంచి లేచినట్టుగా, పాపము నుంచి లేచినట్టుగా, మృతుల్లో నుంచి లేచినట్టుగా దేవుడు మనల్ని కూడా ఏం చేశాడు అమ్మా? ఎక్కడి నుంచి లేవనెత్తాడంటే పాపములో నుంచి దేవుడు మనల్ని లేవనెత్తాడు. ఎక్కడ చూస్తున్నాం మనం ఆ విషయాన్ని? 4వ వచనం చూడండి. అదే అధ్యాయం 4వ వచనం. కాబట్టి తండ్రి మహిమ వలన క్రీస్తు మృతులలో నుండి ఎలాగూ లేపబడినో అలాగనే మనము నూతన జీవము పొందిన వారమై నడుచుకొనున్నట్లు మనము బాప్తిసము వలన మరణములో పాలు పొందుటకై ఆయనతో కూడా పాతి పెట్టబడితిమి. 6వ వచనం. ఏమనగా మనమికను పాపమునకు దాసులు కాకుండుటకు పాప శరీరము నిరర్ధకమగునట్లు మన ప్రాచీన స్వభావము ఆయనతో కూడా సిలువ వేయబడినని ఎరుగుదము. గట్టిగా స్తోత్రం చెప్పండి. హల్లెలూయా, హల్లెలూయా. దేవునికే మహిమ కలుగునుగాక. ఏమంటున్నాడు ఇక్కడ మనం జాగ్రత్తగా గమనిస్తే, యేసుక్రీస్తు వారు తండ్రి మహిమ వలన క్రీస్తు మృతులలో నుండి ఎలాగూ లేపబడినో. తండ్రి ఏం చేశాడు క్రీస్తుని? ఎక్కడి నుంచి లేవనెత్తాడు? మృతులలో నుంచి లేవనెత్తాడు. మనలో కూడా బాప్తిసం వలన మరణములో పాలు పొందుటకై ఆయనతో కూడా పాతి పెట్టబడి తిని ఆయనను లేపినట్టుగానే మనల్ని కూడా ఏం చేశాడు? ఆయన మృతులలో నుంచి లేపాడు. అనగా పాప శరీరము నిర్ధకమగునట్లు, అంటే
ప్రాచీన స్వభావము నిరుద్ధకమగునట్లుగా దేవుడు మనల్ని పాపము నుంచి లేవనెత్తాడు. అంటే పాపము నుంచి విడిపించాడు. విడిపించాడా లేదా అమ్మా? పాపము నుంచి ఏం చేశాడు ఆయన? విడిపించాడు. విడిపించిన తర్వాత మనలో పాపమునకు అధికారం లేకుండా చేశాడు. ఎవరికి అధికారం లేకుండా చేశాడు? అపవాదికి, పాపానికి మనలో అధికారం లేకుండా చేశాడు. ఇక మనలో యేసయ్యే ఉండాలి. ఎవరుండాలి ఇప్పుడు మనలో? చెప్పండి అమ్మ, ఎవరుండాలి? యేసయ్యే ఉండాలి. యేసు క్రీస్తే మనల్ని పరిపాలించాలి. యేసు క్రీస్తే మనల్ని ఏం చేయాలి? పరిపాలించాలి. యేసు క్రీస్తు ద్వారా మనం పరిపాలించబడుతున్నాం. దేవునికి మహిమ కలుగునుగాక. ఆమేన్. అమ్మా, ఎవరి ద్వారా పరిపాలించబడుతున్నాం? యేసు క్రీస్తు ద్వారా పరిపాలించబడుతున్నాం. అంటే ఇప్పుడు మన మీద ఎవరికి అధికారం లేదు అమ్మా? ఎవరికి అధికారం లేదు? అపవాదికి అధికారం లేదు, సాతానికి అధికారం లేదు, పాపానికి అధికారం లేదు, సాతాను ఆలోచనలకి అధికారం లేదు. మనము నూతన జీవము కలిగిన వారమై, ఏ జీవము కలిగిన వారమై? మనము నూతన జీవము కలిగిన వారమై లేపబడ్డాం. మనము సజీవులుగా లేపబడ్డాం. ఏ విధంగా లేపబడ్డామా? సజీవులుగా దేవుడు మనల్ని లేపాడు. దేవునికి మహిమ కలుగునుగాక. ఇప్పుడు మనము మృతులమా సజీవులమా? సజీవులనే. దేవుడు హిజ్కియాను లేవనెత్తినట్టుగా మనల్ని కూడా ఏం చేశాడు? ఆయన లేవనెత్తాడు. మనల్ని దేవుడు బలపరిచాడు. పాపపు ఊబిలో నుంచి లేవనెత్తాడు. జిగట కలిగిన దొంగ ఊబిలో నుంచి లేవనెత్తాడు. లేవనెత్తి మనల్ని దేవుడు ఏం చేశాడు? స్థిరపరిచాడు. ఇక జీవించేది ఇక సాతాను కాదు, మీలో నేనే జీవిస్తున్నా. దానికి ఉదాహరణ అపోస్తలుడైన పౌలు గారు ఒక చోట అంటాడు. ఏమంటాడో తెలుసా? గలతీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం తీయండి. అక్కడ మనం చూస్తున్నాం. గలతీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం చూడండి. 2వ అధ్యాయము 20వ వచనం చూడండి. అక్కడ అన్నాడు, రాయబడిన మాట, నేను క్రీస్తుతో కూడా సిలువ వేయబడి ఉన్నాను. ఇక జీవించువాడను నేను కాను, క్రీస్తే నా యందు. చాలు. దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. ఇప్పుడు పౌలు గారు సిలువ వేయబడ్డాడు. ఏమేయబడ్డాడు? సిలువ వేయబడ్డాడు. ఇక జీవించువాడను నేను కాను, క్రీస్తే నా యందు జీవిస్తున్నాడు. ఇప్పుడు పౌలు గారు మాట్లాడినా క్రీస్తే మాట్లాడుతున్నాడు. పౌలు గారు నడుస్తున్నా క్రీస్తే నడుస్తున్నాడు. పౌలు గారు సువార్త చెప్తున్నా క్రీస్తే చెప్తున్నాడు. పౌలు గారు పాట పాడినా క్రీస్తే పాడుతున్నాడు. ఇక క్రీస్తు జీవిస్తున్నాడు. ఇక పౌలు గారి ఇష్టం కాదు. ఎవరిష్టం ఇక నుంచి? క్రీస్తు ఇష్టం. యేసయ్య ఇష్ట ప్రకారంగా నడిపిస్తాడు. అయితే జాగ్రత్తగా గమనిస్తే పాపము నుంచి విడిపించినప్పుడు ఆ పాపం ఏం చేసిద్దో తెలుసా? ఆ సాతానుడు ఏం చేస్తాడో తెలుసా? మన మీద దాడి చేస్తాడు. ఏం చేస్తాడు? దాడి చేస్తాడు. ఎందుకని దాడి చేస్తాడంటే, జాగ్రత్తగా గమనిస్తే మళ్ళా నేను స్వాధీనం చేసుకోవటానికి, ఏం చేసుకోవటానికి? స్వాధీనం చేసుకోవాలని. ఒకప్పుడు సాతాను మనల్ని స్వాధీనం చేసుకున్నప్పుడు యేసయ్య వచ్చి ఏం చేశాడు? విడిపించాడు. వాడిని చితగ్గొట్టి, వాడిని చంపేసి, మరణపు కోరల్ని, పాపపు కోరల్ని పిలిచి మరణమందు మనల్ని బ్రతికించాడు దేవుడు. దేవుని స్తోత్రం. నిలబెట్టాడు. సాతాను మరలా ఏం చేస్తాడు? దాడి చేయటం మొదలు పెడతాడు. ఏటి మీద దాడి చేస్తాడంటే, మన అవయవాలు ఉన్నాయి. జాగ్రత్త. ఏమున్నాయి? అవయవాలు. అందుకనే మళ్ళా రోమాలోకి రండి. రోమా పత్రికలో ఏమంటున్నాడు? 6వ అధ్యాయంలో ఇప్పుడు జాగ్రత్తగా గమనిస్తే రోమాలో ఏమంటున్నాడో తెలుసా? 12వ వచనంలో, కాబట్టి
శరీర దురాశలకు లోబడినట్లుగా చావునకు లోనైన మీ శరీరమందు పాపమును ఏలనీయకుడి. మొదట పాపం ఏలింది, తర్వాత పాపము నుంచి దేవుడు నిన్ను విడిపించాడు. ఇప్పుడు దేవుడు ఏలుతున్నాడు. ఎవరు ఏలుతున్నాడు మనల్ని? అమ్మ, నిన్నెవరు ఏలుతున్నారు? నన్ను ఎవరు ఏలుతున్నారు? సంఘాన్ని ఎవరు ఏలుతున్నాడు? మన కుటుంబాలు ఎవరు పరిపాలిస్తున్నారు? దేవుడు పరిపాలిస్తున్నప్పుడు దేవుడు ఏమన్నాడు తెలుసా? పాపానికి తావీయొద్దు అన్నాడు. దేవుని స్తోత్రం చెప్పండి. దేనికి తావీయొద్దు? సాతానికి, పాపానికి తావివ్వద్దు అన్నాడు. ఎందులో తావివ్వద్దు అన్నాడు? 13వ వచనములో చూస్తే, మరియు మీ అవయములను దుర్నీతికి సాధనములుగా పాపమునకు అప్పగింపకుడి. దేవుని స్తోత్రం చెప్పండి. మీ అవయవాలు, మీ అవయవాలు, మన అవయవాలంటే కాళ్ళు, చేతులు, కళ్ళు, నోరు, ముక్కు, బ్రెయిను, కాళ్ళు, చేతులు, ఇవన్నీ శరీరములో ఉన్న భాగాలు. ఈ శరీర భాగాల్లో వాడేం చేస్తాడో తెలుసా? ఏ అవయవం మీదైనా దాడి చేయొచ్చు. దాడి చేయడా? వాడు కన్నును స్వాధీనం, కంట్లో జొరబడ్డాడనుకో ఏం చేస్తాం మనం? కంట్లో జొరబడ్డాడనుకో పొయ్యే స్త్రీని కూడా అబ్బో బాగుందే కదమ్మా. పొయ్యే పురుషుని అబ్బో ఈయన బాగుండాడు, సోన బాబులాగా అందంగా ఉండడే. పొయ్యే అమ్మాయిని అమ్మాయి బాగుందే, ఈ సినిమా బాగుందే, అబ్బో అసలు ఎంత అందంగా ఉంది, ఎంత బాగుందో అంటే నేత్రాశని కలగజేస్తాడు. ఏ ఆశని? అందరానండి, ఏ ఆశనమ్మా? నేత్రాశ. ఇప్పుడు దేవుడు ఏమన్నాడు తెలుసా? ఇదిగో కంటిలో సాతానికి తావివ్వద్దు అన్నాడు. దేవుని స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. ఏమి వద్దన్నాడు? ఈ కంటిలో సాతానికి తావివ్వద్దు అన్నాడు. రెండవది, నోటిని వాడు స్వాధీనం చేసుకుంటాడంట. ఎవడాడు? సాతానుడు. ఇప్పుడు నోటితో మనం పనికి మాలిన మాటలు మాట్లాడామనుకో వాడు స్వాధీనం అయిపోయినట్టే. బూతులు మాట్లాడామనుకో వాడి స్వాధీనం అయిపోయినట్టే. పనికి మాలిన విషయాలు మాట్లాడామనుకో వాడి స్వాధీనం అయిపోయినట్టే. లేనిపోయిన తగాదలు తెచ్చుకున్నామనుకో వాడి స్వాధీనం అయిపోయినట్టే. అంటే ఈ నోటిని కూడా ఏం చేస్తున్నాడు? వాడు స్వాధీనం చేసుకుంటున్నాడు. అందుకనే పరిశుద్ధాత్మ దేవుడు ఈ పగటి కాలంలో ఏమని సెలవిస్తున్నాడంటే వాడు మీ అవయవాలని మీద దాడి చేస్తున్నాడు. కొన్నిసార్లు ఇప్పుడు రెండు చెప్పా. ఏంటి? కన్ను, నోరు, ఈ రెంటికి సాతానికి తావివ్వద్దు. ఈ కన్ను దేవుని వాక్యాన్ని చూడాలి, ఈ కన్ను దేవుని చూడాలి. ఈ నోరు దేవుణ్ణి స్తుతించటం తప్ప మరొక దానికి తావు ఇవ్వకూడదు. రెండవది, చేతుల్ని వాడు స్వాధీనం చేసుకుంటాడు. చేతుల్ని స్వాధీనం చేసుకోవటం అంటే ఏంటో తెలుసా? మనం చప్పట్లు కొట్టలేవు. చప్పట్లు కొట్టండమ్మా అంటే ఏం చేస్తాం? ఏందమ్మా చప్పట్లు కొట్ట మళ్ళా తర్వాత అంటే వాడు ఏం చేస్తాడు? నువ్వు కొట్టొద్దు, చప్పట్లు కొట్టొద్దు అంటే వాడు ఏం చేస్తాడు? చేతుల్ని పట్టుకుంటాడు. నువ్వు చప్పట్లు కొట్టి దేవుణ్ణి మహిమపరచకుండా పట్టుకుంటాడు. ఈ చేతుల ద్వారా దొంగతనం కూడా చేపిస్తాడు. ఈ చేతుల ద్వారా మనుషులను కొట్టడానికి కూడా ఉపయోగిస్తాడు. అందుకని అన్నాడు, ఈ చేతుల్లో అపవాది జొరబడనీయకుడి. అమ్మా, అపవాది జొరబడనీయకుడి. ఇంకా మనం చెప్పుకుంటా పోతే చాలా అవయవాలు ఉన్నాయి. ఈ అవయవాలలో సాతాను జొరబడనీయకుండా మనం ఏం చేయాలంట? దానికి అవకాశం ఇవ్వకూడదు. దేవునికి మహిమ కలుగునుగాక. అందుకని అన్నాడు, మీ అవయవాలు దుర్నీతికి సాధనాలుగా ఉండొద్దు. ఈ ఈ ఈ యొక్క అవయవాలు వేటికి సాధనాలుగా ఉండాలంట? వేటికి సాధనాలుగా ఉండాలి? 13వ వచనంలో చెప్పాడు. అయితే మృతులలో నుండి సజీవులమనుకొని
మిమ్మల్ని మీరే దేవునికి అప్పగించుకొనుడి, మీ అవయవాలను నీతి సాధనములుగా దేవునికి అప్పగించుడి, దేవునికి మహిమ కలుగునగాక. ఈ అవయవాలు సాతానికి అప్పగించొద్దు, ఈ శరీరాన్ని సాతానికి అప్పగించొద్దు. వాడు పరిపాలించటానికి వీలు లేదంటున్నాడు పరిశుద్ధాత్మ దేవుడు. మరి ఈ అవయవాలలో ఏం పని చేయాలంటే నీతి పని చేయాలి అంటున్నాడు. ఏం పని చేయాలమ్మా? నీతి పని చేయాలి. జాగ్రత్తగా మనం గమనిస్తే ఈ అవయవాలు నీతికి సాధనాలుగా ఉండాలి. దేనికి సాధనాలుగా ఉండాలి? దేవుని నీతికి సాధనాలుగా ఉండాలి అంటున్నాడు. దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. అంటే మన అవయవాలలో ఎక్కడ చూసినా మన అవయవాలలో ఏం కనపడాలి? నీతి కనపడాలంట. ఏం కనపడాలి? నీతి కనపడాలి. ఎక్కడ చూస్తామో తెలుసా ఆ మాట? ప్రకటన గ్రంథం తీయండి ఒకసారి. ప్రకటన గ్రంథము ఒక్కసారి మనం 19వ అధ్యాయం తీయండి. ప్రకటన గ్రంథము 19వ అధ్యాయం. ప్రకటన గ్రంథము 19వ అధ్యాయంలో మనం జాగ్రత్తగా గమనిస్తే అక్కడ ఒక మాట రాయబడింది. తీశారమ్మా? ప్రకటన 19వ అధ్యాయములో 6-7 వచనాలు చదవండి. కాదు, 8వ వచనం చదవండి. 8వ వచనం. మరియు ఆమె ధరించుకొనుటకు ప్రకాశములను నిర్మలమునునైన సన్నపు నారబట్టలు ఆమెకి ఇయ్యబడెను. అవి పరిశుద్ధుల నీతి క్రియలు. దేవుని స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. ఆమెకు ఇవ్వబడెను. ఎవరు ఈమె? ఎవరు ఈమె అంటే జాగ్రత్తగా మనం గమనిస్తే గొర్రెపిల్ల వివాహ మహోత్సవ 7వ వచనం చూడండి. 7వ వచనం. గొర్రెపిల్ల వివాహ మహోత్సవ సమయం వచ్చినది. ఆయన భార్య తన్ను తాను సిద్ధపరుచుకొని ఉన్నది కనుక మనము సంతోషపడి ఉత్సహించి ఆయనను మహిమపరిచదమని చెప్పగా, గట్టిగా స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. గొర్రెపిల్ల వివాహ మహోత్సవానికి ఉత్సవంలో మహోత్సవం వచ్చి ఉన్నది అంటే ఉత్సవం వచ్చింది. ఎవరు ఉత్సవం? గొర్రెపిల్ల వివాహ మహోత్సవము. అందరూ అనండి. ఏ వివాహం అమ్మా? మనిషి వివాహమా? గొర్రెపిల్ల వివాహము. గొర్రెపిల్ల ఉంది, పెళ్లి కుమారుడు ఉన్నాడు. మరి ఎవరు కావాలి? పెళ్లి జరగాలంటే పెళ్లి కుమార్తె కావాలి. పెళ్లి కుమార్తె సిద్ధముగా ఉన్నది. పెళ్లి కుమార్తె సిద్ధపడి ఉన్నది. పెళ్లి కుమార్తె సిద్ధపడి ఉన్నది. ఇప్పుడు పెళ్లి కుమార్తె పెళ్లి కుమారుడు పక్కన కూర్చోవాలంటే ఏ శారీ పెడితే ఆ శారీ కట్టుకునే హక్కు ఉందా? ఏ శారీ కట్టుకోవాలి చెప్పండి? పెళ్లి కుమారుడు మనం ఏ శారీ కట్టుకున్నావు? సహజంగా ఏం కట్టుకున్నారు? పెళ్లి వస్త్రము, తెల్లని వస్త్రము. ఆ వస్త్రం ఎందుకు కొంటారు? పెళ్ళప్పుడు కట్టుకోవటానికి ఆ వస్త్రాన్ని కొంటారు. ఆ వస్త్రాన్ని ఇచ్చి సహోదరుని ఏం చేశారు? సిద్ధపరిచారు. ఎందుకు సిద్ధపరిచారు? తన యొక్క భాగస్వామితో వివాహం జరగటానికి సిద్ధపరుస్తారు. అంటే మేకప్ వేస్తారు. అంటే అప్పుడు లేదులే మేకప్. ఇప్పుడు మేకప్లు వచ్చినాయి. ఏమొచ్చినాయి? ఇప్పుడు అన్ని కప్పులు వచ్చినాయి. ఇప్పుడు మేకప్ వచ్చింది. చక్కగా మేకప్ చేస్తున్నారు, పూల జడ వేస్తున్నారు, చక్కగా మేకప్ చేస్తున్నారు, స్నో రాస్తున్నారు, పౌడర్ రాస్తున్నారు, మంచి జాకెట్, మంచి శారీ కడుతున్నారు, విలువైనటువంటి నగలు పెడుతున్నారు అని సిద్ధపరుస్తున్నారు వివాహానికి. దేవుని స్తోత్రం చెప్పండి.
అయితే పెండ్లి కుమార్తెకి ఏ వస్త్రాలు ఇచ్చారు? ఇప్పుడు మీరు 8వ వచనం చూడండి. ఇప్పుడు ఏ వస్త్రాలు ఇచ్చారు పెండ్లి కుమార్తెకి? ప్రకాశమానమును నిర్మలమునునైన సన్నపు నారబట్టలు ఆమెకి ఇవ్వబడెను. అవి పరిశుద్ధులా. ఏమిచ్చారండి? సన్నపు నారబట్టలు ఇచ్చారు. ఏం బట్టలు? అందరూ అనండి. సన్నపు నారబట్టలు ఇచ్చారు. ఇవి ఎట్లాగున్నాయి అంటే, ఇవి నారబట్టలు ప్రకాశమును నిర్మలంగా ఉన్నాయి. ఎట్లాగున్నాయి? ప్రకాశిస్తున్నాయి అంటే ఈ వస్త్రాలు. ఈ వస్త్రాలు ఏమవుతున్నాయి? మేరీమాత ప్రకాశిస్తున్నాయి కదా వస్త్రాలు. పెళ్లి కుమార్తె వస్త్రాలు ప్రకాశిస్తున్నాయి, ఇంకా నిర్మలంగా ఉన్నాయి. ఇప్పుడు ఈ నారబట్టలంటే అర్థం ఏంటి చెప్పాడు కింద? పరిశుద్ధుల నీతి క్రియలే వస్త్రాలు. ఇప్పుడు ఇన్నిటికీ ఈమె ఎవరు? పెళ్లి కుమార్తె. ఈ పెళ్లి కుమార్తె ఎవరు? సంఘము. దేవుని స్తోత్రం చెప్పండి అమ్మా. ఈ పెళ్లి కుమార్తె ఎవరమ్మా? సంఘములో ఉన్న ప్రతి ఒక్కళ్ళు పెళ్లి కుమార్తె. మరి ఇప్పుడు మనం ఏమి ధరించాలి? లోకములో వస్త్రాలు కాదండి, నీతి క్రియలనే వస్త్రాలు ధరించుకుందుముగాక. ఏ క్రియలు? మనం ధరించాల్సింది ఈ కన్ను గాని, ఈ చేతులు గాని, ఈ కాళ్ళు గాని, ఈ తల గాని, మన శరీరం అంతా ధరించాల్సింది ఏంటియో తెలుసా? పరిశుద్ధుల నీతి క్రియలతో ఈ శరీర అవయవాలు కప్పుకొనుగాక. ఎస్, ప్రియమైన దేవుని పిల్లారా, జాగ్రత్తగా మనం గమనించండి. మన అవయవాలన్నీ నీతితో నింపబడాలి. నీతితో నింపబడ్డప్పుడు మనం ఆ పరిశుద్ధుని పక్కన కూర్చునే హక్కు మనకి వచ్చిద్దా లేదా? పరిశుద్ధుని పక్కన కూర్చొని, పెళ్లి కుమారుని పక్కన కూర్చొని అదృష్టం ఎప్పుడు వస్తుంది మనకి? అమ్మా, ఎప్పుడు వస్తుందమ్మా? నువ్వు సిద్ధపరచబడ్డప్పుడు, నువ్వు సిద్ధపడినప్పుడు, చక్కగా సిద్ధపడినప్పుడు, చక్కగా నీతి వస్త్రాలు నీవు ధరించుకున్నప్పుడు నువ్వు పెళ్లి కుమారుని పక్కన కూర్చున్న అవకాశాన్ని దేవుడు ఇస్తాడు. అందుకనే ప్రియమైన దేవుని పిల్లలారా, ఈ పగటి కాలంలో దేవుడు అంటున్నాడు, ఏమంటున్నాడు? రోమాపత్రికల్లో ఏమంటున్నాడు? రోమాపత్రికల్లో మనం జాగ్రత్తగా గమనిస్తే అమ్మా ఏమంటున్నాడు? ఇదిగో మీ అవయవాలు పాపమును ఏలనీయొద్దు, సాతానుని ఏలనీయొద్దు. మరి ఈ అవయవాలలో ఏం కనపడాలి? నీతికి సాధనాలుగా ఉంచండి. దేవుని నీతిని నెరవేర్చండి. యేసయ్యకు మహిమ కలుగునగాక. ఏమండి, మనం ఏమి నెరవేర్చాలి? దేవుని నీతిని నెరవేర్చాలి. జాగ్రత్తగా గమనిస్తే ప్రియమైన దేవుని పిల్లలారా, మొదటి లోకములో నోవో కాలములో, ఏ కాలములో? నోవో కాలములో మనం గమనిస్తే ఆయనంట అవినీతి కొనసాగిస్తున్న లోకం, అవినీతితో నింపబడిన లోకం. లోకమంతా దేనితో నింపబడిందమ్మా? మొదటి లోకం అవినీతి, తర్వాత అక్రమం, తర్వాత పాపము, తర్వాత వ్యభిచారముతో నింపబడిన ఆ లోకములో నోవహు ఎట్లాగా జీవించాడో చెప్పమంటారా? చదవండి. ఆదికాండం 7వ అధ్యాయం మొదటి వచనము. ఆదికాండం 7వ అధ్యాయం మొదటి వచనములో మొదటి వచనాన్ని చూద్దాం. యెహోవా, ఈ తరము వారిలో నీవే నా ఎదుట నీతిమంతుడవై ఉండుట చూసి తిని, కనుక నీవును నీ ఇంటి వారును ఓడలోనికి ప్రవేశించండి, దేవునికి మహిమ కలుగునగాక. అంటే నోవహులో దేవుడు ఏం చూశాడు? అమ్మా వినాలి, చూడండి నా వైపు. నోవహులో దేవుడు ఏం చూశాడు? భూలోకమంతా దేవుడు ఏం చూశాడు? దుర్నీతిని చూశాడు. ఎక్కడ చూసినా దుర్నీతే, ఏ మనిషిలో చూసినా దుర్నీతే, ఏ కుటుంబంలో చూసినా దుర్నీతే. కానీ
నోవహులో మాత్రం దేవుడు ఏం చూశాడు? నోవహు ఈ తరము వారిలో, ఏ తరము? ఆ భయంకరమైన తరములో, ఆ పాప తరములో నీవే నా ఎదుట నీతిమంతుడవై ఉండుట చూసేటది. దేవుడు ఏం చూశాడో తెలుసా? నోవహు పై రూపాన్ని చూడలా, నోవహు యొక్క అందాన్ని చూడలా, నోవహు యొక్క భాషను చూడలా, యాసను చూడలా. ఏం చూశాడంటే అమ్మా, నోవహులో ఉన్న నీతి క్రియలను చూశాడు. ఒకసారి స్తోత్రం చెబుదామా? హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. దేవునికి మహిమ కలుగునుగాక. అంటే దేవుడు నోవహులో ఏం చూశాడమ్మా? నీతి క్రియలను చూశాడు. అందుకనే ఆయన ఆ కుటుంబాన్ని రక్షించుకున్నాడు. ఏ కుటుంబాన్ని రక్షించుకున్నాడు? నోవహు కుటుంబాన్ని కాపాడుకున్నాడు. నోవహును బట్టి తన కుటుంబాన్ని దేవుడు కాపాడాడు. ఎంత నీతిమంతుడై నా ఎదుట జీవిస్తున్నాడు, నా ఎదుట జీవిస్తున్నాడు. ఆయనతో నోవహు ఏం చేశాడో చెప్పమంటారు? చదవండి 8వ వచనం, 6వ అధ్యాయం 8వ వచనంలో చూడండి నోవహు ఏ విధంగా దేవుని ఎదుట జీవించాడు. అయితే నోవహు యెహోవా దృష్టి యందు కృప పొందిన వాడాయనో. నోవహు వంశావళి ఇదే. నోవహు ఎలాంటి వాడమ్మా? నీతిపరుడును, తన తరములో నిందారహితుడై ఉండెను. నోవహు దేవునితో నడిచిన వాడు. గట్టిగా స్తోత్రం చెప్పండి. హల్లెలూయా, హల్లెలూయా. దేవునికే మహిమ కలుగునుగాక. నోవహు ఎట్లాగున్నాడో తెలుసా? దేవుని దృష్టికి కృప పొందినవాడు. ఆయన కృపను సంపాదించుకున్నాడు. అమ్మా, ఏమి సంపాదించుకున్నాడు? కృపను సంపాదించుకున్నాడు. తన నోవహు యొక్క అవయవాలన్నీ నీతి నివసించింది. కళ్ళల్లో నీతి నివసించింది, నోటిలో నీతి నివసించింది, చేతుల్లో నీతి నివసించింది, కాళ్ళల్లో నీతి నివసించింది, అంతరంగములో నీతి నివసించింది. సమస్త విషయాలలో దేవుని నీతి నివసించింది. అందుకనే నోవహు ఏం సంపాదించుకున్నాడు చెప్పండి? కృపను పొందుకున్నాడు. గట్టిగా స్తోత్రం చెప్పండి. అమ్మా, ఏం పొందుకున్నాడమ్మా? నోవహు కృపను పొందుకున్నాడు. ఇంకా నీతిపరుడై నివసించాడు. ఇంకా నిందారహితుడై ఉన్నాడు. అంటే నిందారహితుడంటే ఏ నిందలు లేవు, నిందించడానికి ఏదీ లేదు, ఎవరు నిందించడానికి అవకాశం లేదు, ఎవరు ఎలిబెట్టి చూపించడానికి అవకాశం లేదు, ఎవరు వెలివేయటానికి అవకాశం లేదు, ఎవరు ద్వేషించడానికి అవకాశం లేకుండా జీవించాడు. మూడవది, దేవునితో నడిచాడు. దేవుని స్తోత్రం చెప్పండి. అమ్మా, ఎవరితో నడిచాడు చెప్పాలి? ఎవరితో నడిచాడు? దేవునితో నడిచాడు. ఈరోజు మనం సహోదరి సహోదరుడా, తండ్రి, ఏ విధంగా మనం జీవిస్తున్నాం? ఈ లోకంలో ఉన్నాం. దేవుని ఎదుట మనం ఏ విధంగా జీవిస్తున్నాం? దేవుని ఎదుట మనం ఎట్లాగా బ్రతుకుతున్నాం? దేవుని సన్నిధిలో మనం ఎట్లాగా నడుస్తున్నాం? దేవుని సన్నిధిలో మన చూపు ఎట్లాగుంది, మన ఆలోచన ఎట్లాగుంది, మన తలంపు ఎట్లాగుంది, మన ఊహ ఎట్లాగుందో ఒక్కసారి మనం ఆలోచించుకుందాం. నోవహు ఏమంటున్నాడు తెలుసా? అయ్యా, నేను నీ ఎదుట నీతిమంతుడై ఉండాలి ప్రవ్వా, నీ ఎదుట నేను బ్రతకాలి, అదే నాకు కావాలి, అంతకంటే నాకు కావలసింది ఏమీ లేదయ్యా. దేవుని స్తోత్రం చెప్పండి. ఏమండి, అంతకంటే మనకేమన్నా కావాలా? ఏం కావాలి? అయ్యా, నోవహులాగా నేను బ్రతకాలని ఆశపడుతున్నానయ్యా, నోవహులాగా నేను జీవించాలని ఆశపడుతున్నానయ్యా. చూడండి ఎంతగా సంతోషిస్తున్నాడో. నోవహును బట్టి దేవుడు ఆనందిస్తూ ఉన్నాడు. నోవహు యొక్క దేహాన్ని బట్టి దేవుడు ఆనందిస్తూ ఉన్నాడు, హృదయాన్ని బట్టి దేవుడు ఆనందిస్తూ ఉన్నాడు. ఈ పగటి కాలంలో నిన్ను బట్టి దేవుడు ఆనందించేవాడుగా ఉన్నాడా? నన్ను బట్టి దేవుడు ఆనందించేవాడుగా ఉన్నాడా? మనల్ని బట్టి దేవుడు ఆనందించేవాడుగా ఉన్నాడా? ప్రియమైన దేవుని పిల్లలారా, మనందరిని బట్టి దేవుడు ఆనందించునుగాక, సంతోషించునుగాక. ఏమన్నాడు ఇక్కడ రోమా పత్రికలో? ఇదిగో
మీ అవయవాలు నీతికి సాధనాలుగా వాడుకోండి. పాపానికి తావివ్వద్దు, సాతానికి తావివ్వద్దు, లోక సంబంధమైన దురాశలకి తావివ్వద్దు, దేనికి తావివ్వద్దు, శరీర కార్యాలకి తావివ్వద్దు. ఎన్ని శరీర కార్యాలు చెప్పండి? 15 ఉన్నాయి. ఎన్ని ఉన్నాయమ్మా? ఆత్మ ఫలాలేమో, ఆత్మ కార్యాలేమో 9 ఉంటే శరీర కార్యాలు ఎన్ని ఉన్నాయి? 15 ఉన్నాయి. 15 ఉన్నాయి. ఈ 15కి మన హృదయాలలో తావు ఇవ్వకూడదు. దేవునికి మహిమ కలుగునుగాక. శరీర ఆశలు దేవుడు మనలో నుంచి తీసేశాడా లేదా అమ్మా? తీసేశాడు. కనుక దేవుడు ఏమన్నాడో తెలుసా? జాగ్రత్త గమనిస్తే 18వ వచనం చదవండి, 18వ వచనం చదవండి. అదే అధ్యాయం 18వ వచనం. పాపము నుండి విమోచింపబడి నీతికి దాసులైతిరి, ఇందుకు దేవునికి స్తోత్రము అన్నాడు. గట్టిగా దేవుని స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. ఇప్పుడు పాపము నుంచి దేవుడు మనల్ని ఏం చేశాడు? విడిపించాడు. నోవహును విడిపించినట్టుగా మనల్ని కూడా దేవుడు ఏం చేశాడు? విడిపించాడు. నీతికి దాసులైపోయాం. ఎవరికి దాసులు? పాపానికి దాసులా? నీతికి దాసులా? సాతానుకు దాసులా? దేవునికి దాసులమా? ఇప్పుడు చదవండి 19వ వచనం. నీ శరీర బలహీనతను బట్టి మనిషి రీతిగా మాట్లాడుచున్నాను. ఏమనగా అక్రమము చేయుటకై అపవిత్రతకును అక్రమమునకును మీ అవయవాలను దాసులుగా ఎలాగూ అప్పగించితురో అలాగే పరిశుద్ధత కలుగుటకై ఇప్పుడు మీ అవయములను నీతికి దాసులుగా అప్పగించుకొనుడి. గట్టిగా స్తోత్రం చెప్పండి అమ్మా. ఒకప్పుడు ఈ అవయవాలు దేనికి దాసులు అయ్యా? ఈ అవయవాలు దేనికి దాసులైని? పాపానికి దాసులైని. దేవుణ్ణి ఎరక్క ముందు ఎప్పుడమ్మా చెప్పాలి? దేవుణ్ణి ఎరక్క ముందు ఈ అవయవాలన్నీ పాపానికి దాసులైని, ఇప్పుడు పరిశుద్ధతకి అమ్మా నీతికి దాసులుగా ఉన్నారు. దేవుని స్తోత్రం చెప్పండి. దేవుని స్తోత్రం చెప్పండి. నీతికి దాసులుగా ఉన్నారు. 22వ వచనం చదవండి. 22. ఆయనను ఇప్పుడు పాపము నుంచి విమోచింపబడి దేవునికి దాసులైనందున పరిశుద్ధత కలుగుటియే మీకు ఫలము, దాని అంతము నిత్య జీవము. గట్టిగా స్తోత్రం చెప్పు. హల్లెలూయా. అమ్మా, మన అవయవాలు నీతికి దాసులుగా అయినప్పుడు, మన అవయవాలలో నీతి క్రియలు కనపడ్డప్పుడు ఆటోమేటిక్గా అవయవాలను దేవుడు ఏం చేస్తాడు? పరిశుద్ధపరుస్తాడు. అవునా కాదా? ఈ నోటిని పరిశుద్ధపరుస్తాడు, ఈ కన్నుని పరిశుద్ధపరుస్తాడు. సాహస్ గారు ఒక పాట పాడాడు. కల్వరి టెంపుల్ ఆయన కొడుకు సాహస్, తెలుసా మీకు? పెద్ద అబ్బాయి సాహస్ ఏ పాట పాడాడు? యేసయ్యా నీ కన్నులు పరిశుద్ధము, నీ నోరు పరిశుద్ధము, నీ చెవులు పరిశుద్ధము, నీ నాలుక పరిశుద్ధము, నీ కాళ్ళు పరిశుద్ధము, నీ తల పరిశుద్ధము. యేసయ్య శరీరం అంతా పరిశుద్ధమైందంట. దేవుని స్తోత్రం చెప్పండి. మరి మన శరీరం కూడా కావాలా లేదా? కావాలి అన్నోళ్ళు స్తోత్రం చెప్పండి. వద్దు అన్నవాళ్ళు స్తోత్రం చెప్పండి. ఎవరికి చెప్పరు? దేవుని స్తోత్రం కదమ్మా. మనకేం కావాలి? మనకేం కావాలమ్మా? అయ్యా నా కన్ను పరిశుద్ధంగా ఉండాలయ్యా, నా నాలుక పరిశుద్ధంగా ఉండాలయ్యా, నా చెవి పరిశుద్ధంగా ఉండాలయ్యా, నా యొక్క చేతులు పరిశుద్ధంగా ఉండాలయ్యా, నా కాళ్ళు పరిశుద్ధంగా ఉండాలయ్యా, నా అంతరంగం పరిశుద్ధంగా ఉండాలయ్యా. పరిశుద్ధంగా ఎందుకు ఉండాలో తెలుసా? అక్కడ అంటాడు, పరిశుద్ధత కలుగుటియే మీకు ఫలము, దాని అంతము నిత్య జీవము. గట్టిగా స్తోత్రం చెప్పు. నీ అవయవాలు పరిశుద్ధమైతేనంట నిత్య జీవాన్ని పొందుకుంటావు. నిత్య జీవాన్ని పొందుకుంటావు. ఆయన పరిశుద్ధుడు,
ఆయనతో నివసించే వాళ్ళందరూ ఎట్లాగ చెప్పని ఎట్లాగ కోరుకుంటాడు ఆయన? ఎట్లాగ ఉండాలని కోరుకుంటున్నాడు? నేను పరిశుద్ధుడినై ఉన్న ప్రకారము మీరంటే ఎవరు? మనమందరం పరిశుద్ధులై ఉండాలి అని దేవుడు కోరుకుంటున్నాడు. దేవునికి మహిమ కలుగునుగాక. ఇంకా ఏమన్నాడో తెలుసా? దాని అంతము నిత్య జీవము. 23వ వచనం చదువమ్మా. ఏలయనగా పాపం వలన వచ్చు జీతము మరణము. దేవుని స్తోత్రం చెప్పండి అమ్మా. మన అవయవాలలో పాపం ఏలిందనుకో మనం మరణిస్తాం. మన అవయవాలు పరిశుద్ధత ఏల్ని అనుకో మన అవయవాలని నిత్యమైన జీవితాన్ని పొందుకుంటాం. దేవుని స్తోత్రం చెప్పండి. చివరిగా 6వ అధ్యాయం చివరిలో పౌలు గారు తేల్చింది ఏందో తెలుసా? మీకు నిత్య జీవం కావాలంటే మీ అవయవాలన్నీ నీతికి దాసులుగా ఉంచండి, పరిశుద్ధతను కలిగి ఉండటానికి ప్రయత్నం చేయండి. లేదు ప్రభువా మాకు నిత్య జీవం అవసరం లేదు, మాకు నరకమే కావాలంటే మీ ఇష్టం. అంతేనమ్మా, మీ ఇష్టం. మీ కన్ను ఎట్లా వాడుకుంటారో, మీ నోరు ఎట్లా వాడుకుంటారో, మీ చేతులు ఎట్లా వాడుకుంటారో, మీ కాళ్ళు ఎట్లా వాడుకుంటారో, మీ బ్రెయిన్ ఎట్లాగా వాడుకుంటారో అది మీ ఇష్టం. కానీ చివరికి దేవుడు ఏం తేల్చాడో తెలుసా? 6వ అధ్యాయం చివరిలో అంటాడు, నిత్య జీవం ఉంది, మరణం ఉంది. ఏ మరణం అండి? అది కూడా చెప్తున్నా, ఈ మరణం కాదండి. నువ్వు పరిశుద్ధంగా ఉన్నా మరణిస్తావు, పరిశుద్ధం లేకపోయినా మరణిస్తావు. పరిశుద్ధులు మరణించట్లేదా? అపరిశుద్ధులు మరణించట్లేదా? అందరూ మరణిస్తున్నారు. ఈ మరణం గురించి కాదు ప్రభు చెబుతుంది, 2వ మరణము. ఏ మరణము? ఏంటిది 2వ మరణం? ప్రకటన గ్రంథంలో ఉంటుంది, అగ్ని గంధకాలతో కూడిన గుండమే 2వ మరణం. మరి ఆ 2వ మరణము నుంచి తప్పించబడాలంటే మనలో ఎవరు పరిపాలించాలి? ప్రశ్న. యేసయ్య పరిపాలించాలి, నీతి పరిపాలించాలి, పరిశుద్ధత పరిపాలించాలి. మనలో సాతాను పరిపాలిస్తే, మన అవయవాలలో సాతాను పరిపాలిస్తే, సాతాను దాడి చేసి మనల్ని వశపరుచుకుంటే మనం దేనికి గురవుతాం? మరణానికి గురవుతాం, నరకానికి గురవుతాం, అగ్నిగుండానికి గురవుతాం. అందుకని ఈ పగటి కాలంలో దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. ఆపద్దినమందు వానిని ఎదిరించాలి. మన అవయవాలలోనికి వాడు జొరబడకుండా వాడిని ఎదిరించండి. వాడు జొరబడటానికి ప్రయత్నం చేస్తున్నాడు. మన అవయవాలు వాడికి సాధనాలుగా వాడొద్దు, దేవునికి సాధనాలుగా వాడండి. ఈరోజు ప్రభువా తీర్మానం తీసుకుందాం, ప్రార్థన చేసుకుందాం. ఏమనో తెలుసా? తండ్రి, నేను నీతో కలిసి లేపబడ్డాను, మృతులలో నుంచి నన్ను లేపావు, నీ రక్తములో నన్ను కడిగావు గనుక ఆ రోజు నుంచి కూడా నేను చనిపోయేంత వరకయ్యా ఈ శరీరము నీదేనయ్యా, ఈ అవయవాలు నీవేనయ్యా, ఈ అవయవాలను నీ సేవకు వాడుకో ప్రవ్వా, ఈ అవయవాలని నీ పని కోసం వాడుకో అయ్యా. ఈ కన్ను, కాళ్ళు, ముక్కు, చేతులు, నాలుక, సమస్త కాళ్ళు, చేతులు, ఈ అవయవాలన్నీ నీతికి సాధనంగా ఉండాలయ్యా. మా అవయవాలలో ఏ అవయములో దుర్నీతి ఉండకూడదయ్యా. నన్ను నీ రక్తముతో కడిగి నిత్య జీవానికి పాత్రులుగా చేయి ప్రవ్వా అని ప్రార్థన చేసుకుందాం. ఇంకొక ప్రార్థన ఏంటో తెలుసా? అయ్యా, ఏ అవయమైతే నాకు అభ్యంతరంగా ఉందో ఆ అవయములో ఉన్న సాతాను క్రియలను తీసివేయి. కన్ను ఏమంటది? చూడు టీవీ కల్లి, అబ్బో ఏమొస్తుందో చూడు అంటది. నోరు అంటది,
వాడు అన్ని మాట్లాడుతుంటే నువ్వు ఒక్క మాట కూడా అను, నీకెందుకు, నీకు నోరుంది కానీ నువ్వేం మొగదారివా అను అంటదంట. ఆడు 4 దెబ్బలు ఎత్తి నువ్వు వాడిని ఒక్క దెబ్బే కొట్టు, నీకు చెయ్యుందిగా అంటదంట సాతాను. చూడండి, ప్రభువా ఏదైతే నన్ను అభ్యంతరపరుస్తుందో, ఏ అవయవం అయితే అభ్యంతరపరుస్తుందో ఆ అవయవాన్ని కడుగయ్యా, రక్తంతో కడుగయ్యా. ఏ అవయవంలో దుర్నీతి ఉండకూడదయ్యా. అయ్యా, అపవాదిని నేను జయించాలి, అపవాదిని జయించడానికి సర్వాంగ కవచాన్ని నాకు ధరింప చేయి ప్రభువా అని ప్రార్థన చేసుకొని దేవుణ్ణి అడిగి మనం ముందుకెళదాం. దేవుడి మాటలు దీవించునుగాక. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. దేవునికే మహిమ కలుగునుగాక.